హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్లౌడ్ కంప్యూటింగ్ సిరీస్లో ఫస్ట్ టాపిక్ స్కేలబుల్ కంప్యూటింగ్ ఓవర్ ద ఇంటర్నెట్ గురించి తెలుసుకోబోతున్నాం. సో దీంట్లో ఏంటంటే మనకి బేసిక్స్ లైక్ ప్రీవియస్లో అసలు ఎలా ఎవాల్వ్ అయింది ఏంటి అనేది చూద్దాము. సో మనకి దీంట్లో చూడండి ఇక్కడ ఈ స్లైడ్లో. సో మనకి ఫాస్ట్ 60 years నుంచి కంప్యూటింగ్ టెక్నాలజీ అనేది చాలా చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటుంది. సో దాంట్లో ఏంటి మనకి ఎక్కువ చేంజెస్ జరిగింది మెషిన్ ఆర్కిటెక్చర్, ఆపరేటింగ్ సిస్టమ్ ప్లాట్ఫామ్, నెట్వర్క్ కనెక్టివిటీ అండ్ అప్లికేషన్ వర్క్లోడ్. వీటిలో మనకి ఎక్కువ చేంజెస్ అనేవి జరగడం అయితే జరిగింది. సో ద ఏజ్ ఆఫ్ ఇంటర్నెట్ కంప్యూటింగ్. సో మనకి తెలిసిందే కదా, చాలామంది పీపుల్ అనేది చాలా ఇంటర్నెట్ యూస్ చేస్తున్నారు. సో మనకి లార్జ్ డేటా అనేది ప్రొవైడ్ చేయాలి, డేటా సెంటర్స్ అనేవి, హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేయాలి. సో మనకి దాంట్లో వచ్చేసి మనకి దీంట్లో మెయిన్గా చూడాల్సినవి మనకి 2 ఉంటాయండి. ఒకటేమో హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, ఇంకొకటేమో హై త్రూపుట్ కంప్యూటింగ్. సో దీంట్లో మొత్తం టాపిక్ అంటే దాని మీద నడుస్తుంది. సో హెచ్టీసీ సిస్టమ్స్, హెచ్పిసి సిస్టమ్స్. అంటే హెచ్టీసీ సిస్టమ్ అంటే హై త్రూపుట్ కంప్యూటింగ్, హెచ్పిసి సిస్టమ్ అంటే హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్. సో హెచ్టీసీ సిస్టమ్ అనేది మనం ఫైల్ షేరింగ్కి యూస్ చేస్తాము. హెచ్పిసి సిస్టమ్ అనేది మనం స్పీడ్ గురించి యూస్ చేస్తాము. ఇక్కడ హెచ్టీసీ సిస్టమ్స్లో అనేది పీ2పీ నెట్వర్క్ అంటే కనెక్షన్స్ చూస్తాయి కదా, సిస్టమ్ ఒకదాని నుంచి ఒకటి కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో అది పీ2పీ నెట్వర్క్ యూస్ చేస్తాము. ఇందులో వచ్చేసి క్లస్టర్స్ ఆర్ ఎంపీపీస్ని యూస్ చేస్తాం అనమాట హెచ్పిసి సిస్టమ్స్లో. సో ఇక్కడ మనకి స్పీడ్ గురించి మాట్లాడుకుంటాం, అక్కడ షేరింగ్ గురించి మాట్లాడుకుంటాం. సో ఈ రెండు వచ్చేసి మనకి కంబైన్ అయినప్పుడు కంప్యూటేషనల్ అండ్ డేటా గ్రిడ్స్ అనేవి ఫామ్ అవుతుందన్నమాట. సో దాని ద్వారా మనకి 3 కాన్సెప్ట్స్ అనేవి వస్తాయి. అది వెబ్ 2.0 సర్వీసెస్, ఎస్ఓఏ ద్వారా, వర్చువలైజేషన్ ద్వారా ఇంటర్నెట్ క్లౌడ్స్, ఆర్ఎఫ్ఐడి అండ్ సెన్సర్స్ ద్వారా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో దీని గురించే మొత్తం ఈ టాపిక్ అంటే రన్ అవుతుంది. సో హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ఇన్ షార్ట్గా చెప్తాను. హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ అనేది ఏంటంటే డేటాని అండ్ కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ని ఫాస్ట్గా డేటాని ప్రాసెస్ చేయాలి, ఫాస్ట్గా కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ని స్పీడ్గా పర్ఫామ్ చేయాలి. అది హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్. దాని యొక్క ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి సూపర్ కంప్యూటర్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం హై త్రూపుట్ కంప్యూటింగ్ గురించి చూద్దాం. హై త్రూపుట్ కంప్యూటింగ్ అనేది ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ ఫెసిలిటీస్ అనమాట. సో దీనికి యూస్ చేస్తారు. సో దీంట్లో ఏంటంటే అప్లికేషన్స్ ఏదైతే ఎక్కువ లార్జ్ కంప్యూటింగ్ పవర్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, ఈ సిచ్యువేషన్లో మనకి హై త్రూపుట్ కంప్యూటింగ్ అనేది యూస్ చేస్తారనమాట. సో మనకి 3 న్యూ కంప్యూటింగ్ పారాడిజమ్స్ అనేవి ఉన్నాయి. సో మనం ఇందాక చూసాం కదా డయాగ్రామ్. సో డయాగ్రామ్లో ఇక్కడ చూడండి మనకి, అండ్ ఇది సేమ్ అనమాట. సో మనకి కంప్యూటేషనల్ అండ్ డేటా గ్రిడ్స్ ద్వారా మనకి 3 కంప్యూటింగ్ పారాడిజమ్స్ అనేవి వస్తున్నాయి. సో అవి ఏంటంటే ఎస్ఓఏ అంటే మనకి సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ ద్వారా వెబ్ 2.0 సర్వీసెస్ అనేవి వస్తున్నాయి. అలాగే మనకి వర్చువలైజేషన్ ద్వారా ఇంటర్నెట్ క్లౌడ్స్ అనేవి వస్తున్నాయి. అండ్ ఆర్ఎఫ్ఐడి అండ్ సెన్సర్స్ ద్వారా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేవి మనకి వస్తున్నాయి అన్నమాట. సో మనకి కంప్యూటింగ్ పారాడిజమ్స్లో 4 టైప్స్ అనేవి ఉన్నాయన్నమాట. లైక్ సెంట్రలైజ్డ్ కంప్యూటింగ్, ప్యారలల్ కంప్యూటింగ్, డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్. సెంట్రలైజ్డ్ కంప్యూటింగ్ పారాడిజంలో ఏంటంటే ఒక ఫిజికల్ సిస్టమ్ ఉంటుంది, లేదా సెంట్రల్ సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. సో దానికి ఏంటి అన్ని ఫుల్లీ షేర్డ్ అండ్ టైట్లీ కపుల్డ్గా ఉంటుందన్నమాట ఓఎస్ సిస్టంలో. దాన్ని సెంట్రలైజ్డ్ కంప్యూటింగ్ అంటారు. సో నెక్స్ట్ ప్యారలల్ కంప్యూటింగ్. ఈ ప్యారలల్ కంప్యూటర్ అనేది ఎలా అంటే ఆల్ ప్రాసెసెస్ ఆర్ ఐదర్ టైట్లీ కపుల్డ్, అంటే ప్రాసెసెస్ అనేవి టైట్లీ కపుల్డ్ విత్ సెంట్రలైజ్డ్ షేర్డ్ మెమరీ అయినా ఉంటుంది, లేదా లూజ్లీ కపుల్డ్ విత్ డిస్ట్రిబ్యూటెడ్ మెమరీ అయినా ఉంటుంది అనమాట. డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే దీంట్లో మల్టిపుల్ అటానమస్ కంప్యూటర్స్ అనేవి ఉంటుంది. దాంట్లో ఏంటంటే ప్రతి ఒక్క దానికి ఒక ప్రైవేట్ మెమొరీ అనేది ఉంటుంది. సో ఆ మెమొరీ మొత్తం ఇదంతా మనకి ఒక కంప్యూటర్ నెట్వర్క్ ద్వారా కమ్యూనికేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ మనకు వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఏంటంటే సెంట్రలైజ్డ్ అయినా అవ్వచ్చు, డిస్ట్రిబ్యూటెడ్ అయినా అవ్వచ్చు. The cloud applies parallel or distributed computing, or both clouds can be built with physical or virtualized resources over large data centers that are centralized or distributed. సో నెక్స్ట్ వచ్చేసి మనకి డిగ్రీస్ ఆఫ్ ప్యారలిజం. సో దీంట్లో ఏంటంటే డిగ్రీస్ ఆఫ్ ప్యారలిజంలో అది ఒక మెజరింగ్ యూనిట్ అనమాట. అది మనకి క్యాపబిలిటీ, ఒక మల్టిపుల్ ప్రోగ్రామ్స్ని ప్యారలల్గా రన్ చేసేటప్పుడు దాని యొక్క ఇది క్యాపబిలిటీ ఏంటి
అనేది చూసేదాన్ని డిగ్రీ ఆఫ్ ప్యారలిజం అంటారనమాట. సో మనకి ఈ ఇంప్రూవ్మెంట్స్ అవుతున్న కొద్దీ ఈ డిగ్రీ ఆఫ్ ప్యారలిజం అనేది బిట్ లెవెల్ ప్యారలిజం నుంచి జాబ్ లెవెల్ ప్యారలిజం వరకు మనకి ఎవాల్వ్ అయిందనమాట. సో దీంట్లో ఉన్నవి ఏంటంటే బిట్ లెవెల్ ప్యారలిజం, ఇన్స్ట్రక్షన్ లెవెల్ ప్యారలిజం, డేటా లెవెల్ ప్యారలిజం, టాస్క్ లెవెల్ ప్యారలిజం, జాబ్ లెవెల్ ప్యారలిజం అనమాట. సో బిట్ లెవెల్ అంటే ఏంటి? సో బిట్ లెవెల్ అనేది బిట్ లెవెల్ నుంచి ఓడ్ లెవెల్ ప్రాసెస్ చేసేదాన్ని బిట్ లెవెల్ అంటారు. ఇన్స్ట్రక్షన్ లెవెల్ ప్యారలిజం ఏంటంటే ఒక్క ఇన్స్ట్రక్షన్ ద్వారా ప్రొసెసర్ ఒకే ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాము అండ్ అది కాన్కరెంట్గా వర్క్ అనేది ప్రాసెస్ అవుతూ ఉంటుంది అనమాట. డేటా లెవెల్ ప్యారలిజం అనేది హార్డ్వేర్ అండ్ కంపైలర్ సపోర్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏంటి వర్క్ ఎఫిషియెంట్గా జరగాలంటే. అండ్ టీఎల్పి అంటే టాస్క్ లెవెల్ ప్యారలిజం. ఇది ఏంటంటే మనకి చిప్ మల్టీ ప్రాసెసర్స్ అండ్ మల్టీ కోర్ ప్రాసెసర్స్ ఒక డెవలప్మెంట్తో మనకి ఇది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. ఇది కాంప్లెక్స్ అనమాట కోడింగ్ అండ్ కంపైలింగ్కి. అండ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి జాబ్ లెవెల్ ప్యారలిజం. ఇందులో ఏంటంటే డెవలప్మెంట్ అవుతున్న కొద్దీ ఈ టీఎల్పిని కొంచెం అడ్వాన్స్ చేశారు. సో అదే డిఓపీస్ అనేది మనకి జాబ్ లెవెల్ ప్యారలిజంలోకి మారిందనమాట. యూటిలిటీ కంప్యూటింగ్ మెయిన్గా ఏంటంటే బిజినెస్ మోడల్ మీద ఫోకస్ అయి ఉంటుంది. ఇందులో ఏంటంటే కస్టమర్స్ అనేది కంప్యూటింగ్ రిసోర్సెస్ని పేడ్ సర్వీసెస్ ద్వారా పొందుతారు. ఆల్ గ్రిడ్ ఆర్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఆర్ రిగార్డెడ్ యాజ్ యూటిలిటీ సర్వీస్ ప్రొవైడర్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ద ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే కాన్సెప్ట్ మనకి 1999లో వచ్చింది. ఈ ఐఓటీ అనేది ఏం చేస్తుందంటే ఇంటర్ కనెక్షన్ ఆఫ్ ఎవ్రీడే ఆబ్జెక్ట్స్ అనమాట. సో మనకి మామూలుగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే తెలుసు కదా, ఆర్ఎఫ్ఐడి అండ్ జీపీఎస్ ద్వారా వచ్చినవి. సో ఇది మనకి టోటల్ అనమాట. సో దీంట్లో స్కేలబుల్ కంప్యూటింగ్ ఓవర్ ద ఇంటర్నెట్ అంటే ఉన్న టాపిక్ ఇది. సో నెక్స్ట్ గురించి మనం ఫర్దర్గా చూద్దాము. నెక్స్ట్ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా ప్లేలిస్ట్లో చెక్ చేసుకోండి, మీకు అన్నీ అవైలబుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలపగలరు అండ్ మీ డౌట్స్ని నాకు మెయిల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.